హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని అయితే వేడుకుందాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే తిరుమలలో ఉన్న శ్రీ తరిగొండ వెంగమాంబ గారి జీవ సమాధి దగ్గరికి అయితే వచ్చామండి. ఇది ఎక్కడ ఉంది అంటే వెంగమాంబ అన్నదాన సత్రం నుండి మనం బయటకు వచ్చాక వరహ గెస్ట్ హౌస్ ఉంటుందండి. ఆ గెస్ట్ హౌస్ వెనకాలే మనకు వెంగమాంబ గారి జీవ సమాధి ఉంటుంది. ఆవిడ జీవ సమాధి పక్కకే వినాయకుల వారి చిన్న ఆలయం ఉంటుందండి. ఇక్కడికి వచ్చాక మనకి ఈ దేవాలయానికి అయితే లాక్ చేసి ఉంది. నేనైతే గ్రిల్స్ మధ్యలో నుండి చూపిస్తున్నాను వినాయకుల వారిని. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మీరు ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడికి రండి. ఇప్పుడు మనం వెంగమాంబ గారి జీవ సమాధిని అయితే చూద్దాం. ఇక్కడ ఆవిడ 1817వ సంవత్సరంలో జీవ సమాధిలోకి వెళ్ళిపోయారండి. ఈవిడ శ్రీవారికి అయితే చాలా చాలా పరమ భక్తురాలు అండి. ఇక్కడ మనకైతే లోపలికి గేట్కి అయితే లాక్ చేసి ఉంది, లోపలికి వెళ్ళకుండా. ఇక్కడ చాలామంది భక్తులు అయితే ధ్యానం చేసుకొని వెళ్తారండి. మనం ఏం అడిగినా రెస్పాన్స్ అవ్వరు, ఆన్సర్ చేయరు. ఇక్కడ గేట్కి లాక్ వేసి ఉంది చూడండి. గ్రిల్స్ మధ్యలో నుండి అయితే క్లియర్గా కనిపించలేదు. ఆవిడ గారిది జీవ సమాధి పైనుండి అయితే చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా అండి, మనకు కనబడుతుంది వెంగమాంబ గారి జీవ సమాధి. వెనకాల లక్ష్మీనరసింహస్వామి వారి ఫోటో అయితే ఉంది చూడండి. చాలామంది అంటూ ఉంటారు దేవుణ్ణి పూజిస్తే ఏమొస్తుంది అని అంటూ ఉంటారు. ఇక్కడనైతే తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కకనే తరిగొండ వెంగమాంబ గారి జీవ సమాధి ఉంటుంది. అసలు ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది అని అనిపిస్తుంది. చాలా అద్భుతం. అసలు నేను వచ్చాక అనుకున్నాను ఇంతకంటే కావాల్సింది ఏముంది అని. మన వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మన్నించి క్షమించండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించండి.